వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 209వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 7వ శ్లోకము. ఏతాం విభూతిం యోగం చ మమయో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఈయన పరమేశ్వర్య రూప విభూతిని, యోగశక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును. ఇందు ఏమాత్రమూ సందేహమే లేదు. దృశ్యమాత్ర జగత్తు భగవంతుని మాయా అని, వాసుదేవుడే సర్వత్రా పరిపూర్ణుడై ఉండునని తెలుసుకుంటమే తత్వము ద్వారా తెలుసుకుంటా అగును అని భగవానుడు చెప్తున్నారు. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి అవికంపేన యోగి అవుతాడు. చలించని యోగి కాగలడు. మనము చలించని మనస్సు, బుద్ధి, జీవితాన్ని కోరుకుంటాము. అయితే ఆ విధంగా యోగిగా ఎలా కాగలిగాడు? ఏ శక్తి అయితే సృష్టికి కారణభూతమైందో దాన్ని అర్థం చేసుకున్నవారు, నా సత్యాన్ని గ్రహించిన వాడే వారు నిశ్చల యోగాన్ని పొందుతారు అన్నారు. అందులో ఏ సందేహము లేదు. కళ్ళు చలించకుండా నిర్మలంగా ఉంటే మనస్సు కూడా నిర్మలంగా ఉంటుంది. మనస్సు చలించని స్థితిలో ఉండాలి అంటే చాలా సాధన చెయ్యాలి. ఏతాం విభూతిం యోగం. విభూతిని అనగా ఐశ్వర్యము, విస్తారమును, మహిమ. యోగము అంటే అలౌకిక శక్తి. నా భగవద్విభూతిని యథార్థంగా ఎవరు తెలుసుకుంటారో సమస్త జగత్తు భగవంతుని నుండే ఆవిర్భవించింది అని లెస్సగా తెలుసుకోవటం వలన అతడు భగవద్ధ్యానంతో దైవనిష్టతో కూడి ఉంటాడు అని చెప్పబడింది. తత్వతః అంటే యథార్థముగా అని చెప్పటం వలన భగవద్విభూతిని, యోగమును యథార్థంగా తెలుసుకోవాలే కానీ అన్య విధంగా కాదు. అంటే భగవంతుడొక్కడే సత్యము, వారి నుండే జగత్తంతయు పుట్టింది అని తెలుసుకోవటమే వాస్తవమైన జ్ఞానము. అలా తెలుసుకున్నవాడు అవ్యయుడగు ఆ పరమాత్మనే పొందటానికి కృతనిశ్చయుడై నిశ్చలమైన ధ్యానయోగంతో, దృఢ ప్రయత్నంతో కూడి ఉంటాడు. అతడు చేసే ధ్యాననిష్ట, యోగము, దైవ విశ్వాసము ఏ మాత్రము చలింపనిదై ఉంటుంది. కానీ అతని దృష్టి కాసేపు దృశ్యం వైపు, కాసేపు దైవం వైపు అలా ఊగులాడుతూ ఉండదు అని తెలుస్తున్నది. కాబట్టి సాధకులు భగవంతుని విభూతిని గూర్చి బాగా తెలుసుకొని నిశ్చలమైన ధ్యాననిష్టను అవలంబించి భగవత్ ప్రాప్తికై ప్రయత్నించాలి అని చెప్తున్నారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.